నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. కిర్లంపూడి గ్రామంలో వైఎస్ఆర్ కార్యాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా జగపతి నగరం మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నాయకులు నాగబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ 2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించడంతో అది వరకే పార్టీలో పేరు సంపాదించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుపైనే చేశారు. 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషి చేసి వరుసగా 2వ పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అటువంటి ముఖ్యమంత్రి మళ్లీ మనకు జగన్ రూపంలో వచ్చాడని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ అన్నను గెలిపించుకొని మన బాధ్యత నెరవేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సరకడం భద్రం, వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి సంతోష్, పాముల వీరబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ కిర్లంపూడి మండలం కిర్లంపూడి హెడ్ క్వార్టర్లో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఇవాళ వైఎస్ రాజశేఖర్ మన ఆధ్వర్యంలో లేకుండా 15 సంవత్సరాలు అయిందని చనిపోయి ఆయన చేసిన సేవలన్నీ ప్రజలకు మరొకసారి గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఆయన లేని లోటు ఏ ముఖ్యమంత్రి తీర్చలేనిదిగా భావిస్తూ ఇలాంటి వ్యక్తి మరొకసారి పుట్టాలని, ఆ రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలన్నీ కూడా ప్రజలందరూ గుర్తించుకోవాలని ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.